పని లేదంటే వాళ్ళతో బ్లాక్ అయిపోయింది మనకి. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడి నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ కొన్నేరుకి వెళ్తా ఉన్నాము. బట్ ఐ థింక్ ఇలానే నా వెళ్ళి నా బైక్ కూడా తెచ్చుకోవాలి నేను. ఫ్రెండ్స్ గుడి దగ్గర కోలాటం పెట్టారు, బాగా చేస్తున్నారు. చిన్న వీడియో తీసాము, చూడండి ఫ్రెండ్స్. నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, బాగా చేశారు, నిజంగా చాలా బాగుంది. సో ఫ్రెండ్స్ మనకి ఈ భద్రాద్రి బ్లాగ్స్ అంట. సో బాగుంది, ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వాతావరణం చూసుకుంటే ఇలా ఉంది, చాలా బాగుంది. కొద్దిగా ఈ చిన్నపిల్లల్ని పెట్టి ఇలాగ రంగులు రావడం అలా తిప్పుతూ ఉన్నారు ఫ్రెండ్స్ చిన్నపిల్లలతో. వాళ్ళని బుడ్లన్నీ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇది మా కాళహస్తిలో లోబాయ్ అనమాట. ఫస్ట్ మా దేవుడు వినాయక స్వామి. ఫ్రెండ్స్ మనం ఇక్కడికి ఫస్ట్ లోబాయికి వచ్చాయన్నమాట. సో ఇది మాకు లోబాయ్ వచ్చేది. సో ఇక్కడ ఉన్న చేపలు వాతావరణం కొంచెం చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇలా ఉంది ఫ్రెండ్స్ మరి. సో ఇది మా లోబాయ కాళహస్తిలో. బాగుండు, కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అట్ ఫన్ సంథింగ్ ఫర్ బ్రో. తెలుగు బ్రో మీకు ఇష్టమైన హీరో ఎవరు? సో సోమాల్లో ఉన్నారు కదా, స్వామి దేవుడు మాల కదా బ్రో. ఏ దేవుడు అంటే బాగా ఇష్టం బ్రో మీకు? శివయ్య. మహాశివ. బ్రో మీరు? మహాశివ. శివయ్య. శివయ్య ఫ్యాన్స్ ఇక్కడ. మీరు ఎవరు ఫ్యాన్ బ్రో? శివయ్య ఫ్యాన్ బ్రో. శివయ్య ఫ్యాన్ బ్రో. నేను ఉషా ఫ్యాన్ బ్రో. ఫ్యాన్ సరే బ్రో, మీకు హీరోయిల్ అంటే ఎవరు ఇష్టం బ్రో? ఎన్టీఆర్ బ్రో. ఏదైనా డైలాగ్ చెప్పు బ్రో. ఎన్టీఆర్ తెలీదు బ్రో డైలాగ్. సాంగ్ పాట పాడు బ్రో. తెలీదు బ్రో. నువ్వు బ్రో పాట పాడు. డైలాగ్ బ్రో. సరే బ్రో, మీకు తెలిసిన ఒక పొడుపు కథలు అడగండి. స్వామిని అడగకూడదు బ్రో. స్వామిని అడగకూడదు, తప్పు బ్రో. అట్ట చెప్పండి బ్రో. చిన్నప్పుడు పొడుపు కథలు వేసుకుంటా ఉంటారు సరదాగా కొన్ని క్వశ్చన్లు. ఏడ బ్రో గుర్తుంటాయి ఇంకా. ఏం బ్రో టార్చర్ చేస్తున్నాను ఈరోజు. సరే బ్రో, అందరికి హ్యాపీ న్యూ ఇయర్ బ్రో. హ్యాపీ న్యూ ఇయర్ బ్రో. సేమ్ టు యు బ్రో. అలానే హ్యాపీ న్యూ ఇయర్ అని గట్టిగా రండి బ్రో. హ్యాపీ న్యూ ఇయర్. సో ఇంకేంటి బ్రో? బాయ్ బ్రో. అట్లానే మన ఛానల్ మనోరోడ్ బ్లాగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అందరు చేయండి బా. లోబాయిలు వచ్చిన వాళ్ళంతా చేయండి. లోబాయిలు వచ్చిన వాళ్ళు అక్కడ చేయాలంటే అందరూ చెప్పేద్దాం. బ్రో మీకు ఇష్టం హీరో ఎవరు? అల్లు అర్జున్ బ్రో. డైలాగ్ బ్రో. పుష్పరాజ్ తగ్గేదేలే. చూడదానయ్యా, చూడప్ప సిద్ధప్ప. నేను సింహం కానీ సింహాన్ని అది గడ్డం తీసుకోతే నీకు తీసుకుంటా అంతే. రాజుగారి తోటలో పూలు ఉన్నాయి, చూస్తాం కోయలేం. ఏంది ఇది? జిలేడు పువ్వు బ్రో. అది బ్రో. బ్రో అలా నక్షత్రం. వావ్ బ్రో, ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా అడగాలంటే అడగండి, ఆ ఆన్సర్ కూడా చెప్పండి. అలాంటి సరేనా? పచ్చని బస్సు, ఎర్రని సీట్లు, నల్లని మనుషులు. పచ్చని బస్సు, ఎర్రని సీట్లు, నల్లని మనుషులు. ఏంటది? మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఇవన్నీ నాకు కొద్దిగా కామెంట్ చేసి బ్రో. కామెంట్ అంటే ఇప్పుడు ఇన్స్టా ఐడి చెప్తున్నా, సెండ్ చేసి వేరే వాళ్ళని అడగతాను అనమాట. అలానే ఇంకా ఏమైనా కొత్త క్వశ్చన్ బ్రో అడగండి బ్రో. ఇంకా ఇప్పుడు ఈ క్వశ్చన్లు అన్నిటికి వస్తాయి అనమాట. ఊరంతా తిరుగుతుంది, మూలను వచ్చి కూర్చుంటది. ఏంది ఇది బ్రో? ముద్దకం కాదు బ్రో, చెప్పులు బ్రో. అది కూడా జరగదా? అయ్యయ్యో, చెప్పులు చీపురా. ఇంకా బ్రో, ఇంకా కొత్త అడుగు బ్రో. ఏమడిగాని? సర్లే బ్రో, థ్యాంక్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.
మనోరమ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఊరు బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసి బై ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై బ్రో. ఓకే, థాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ ఆల్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఏ పాపా, హాయ్ హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. హమ్ బామ్ లగా దెంగి నూనె వేసారా డైలా నూనెర్రా పప్పా. ఫ్రెండ్స్, ఈ పాప నవ్విపించండి. నవ్విపించినట్టు చాక్లెట్ అంట. అరగంట నుంచి నవ్విస్తా ఉన్నా నేను. అరే 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 సిగ్గుపడతారా అందరూ. లోపాయికి వచ్చేసా అనమాట. సో ఇక్కడ కొన్ని 2 ఎంటర్లు అయిపోయినాయి, ఇప్పుడు 3 ఎంటర్ ట్రై. సో ఫ్రెండ్స్, మనకి లోపాయి ఒక రౌండ్ వేసి ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్తాం అనమాట. ఒక్కోసారి ఒక ప్లేస్ అనమాట కొత్తగా. స్పెషల్ ఏంటంటే అక్కడ వినాయకుడు ఉంటాడనమాట, చూపిస్తాను. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మా వినాయక స్వామి లోపాయి స్పెషల్ అనమాట ఇది మాకు. ఈ మర్రి చెట్టుకి ఎన్ని సంవత్సరాలు ఉంటుందో మీరు చెప్పండి. నాకు తెలిసి మర్రి చెట్టు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. దగ్గర దీనికి ఒక 500 నుంచి 600 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా పెద్ద మర్రి చెట్టు ఇక్కడ. అలానే మా టెంపుల్ ఇది. ఐస్ క్రీమ్ అవుతున్నారు తాత దగ్గర, కొనుక్కొని బాగుంటుంది ఇక్కడ. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఉండేసి ఒక పార్క్ మాదిరిగా ఉందట. లుకింగ్ చాలా బాగా నచ్చింది నాకు. లుకింగ్ లైకే వావ్, నిజంగానే వావ్, అలా ఉంది. నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. చూడండి మరి ఎంత బాగుంటుంది ఇక్కడ. ఇది పార్క్. ఇక్కడ ఎక్కువ మంది పార్కులో అనేది ఉన్నారనమాట. ఇక్కడ మా గణేష్ విగ్రహాన్ని ఇలా చేసి పెట్టారు. విగ్రహం మాత్రం అలా చూస్తూ ఉన్నాడు పాపం. కస్టమర్స్ ఎవరు రాలా. ఇక్కడ పుల్ ఉంది. ఈ పుల్లు దగ్గరికి వెళ్ళి కొన్ని ఫోటోలు తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ ఉండేసి బాబు ఈ పుల్లుతో ఫోటో తీసుకున్నాడు అనమాట. సో బాబు చాలా జాలీగా ఉంది ఇద్దరికి. కొద్దిగా సరదాగా ఉన్నారు ఇద్దరు. చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. చిన్న పార్క్ అనమాట ఇది. సో ఇలా ఉంటుంది ఇక్కడ. సో ఫ్రెండ్స్, మనకి ఫైనలీ మన వ్లాగ్ అయిపోయింది అనమాట. సో అక్కడి నుంచి ఇలా వెళ్తున్నాము సరదాగా కొద్దిగా. ఫ్రెండ్స్, మీకు తెలియని విషయం ఏంటంటే ఈ శాసనవాటిక 1911లో స్థాపించారంట. బట్ దీని పక్కన ఉండేసి ఒక స్పెషల్ ఉందన్నమాట. ఏంటంటే ఒక పెద్ద గుహ అనమాట ఇది. ఈ గుహలో నుంచి ఆ గుడి లోపలికి వెళ్తుంది అనేసి చాలా మంది అయితే చెప్పడం జరిగింది నాకు. బట్ ఇప్పుడైతే పోలేము, ఎందుకంటే ఫుల్గా వాటర్ వచ్చేసాయి ఫ్రెండ్స్. నిజంగా వాటర్ వచ్చేసాయి, దానివల్ల పోలేము అనమాట. చూస్తున్నారు కదా. అంటే చాలా మంది ఆలోచించేది ఫ్రెండ్స్, చాలా మంది బావి గురించి ఆలోచించేది ఏంటంటే సాహస మూవీలో గోపిచంద్ గారు ఆ బావిలో ఎలా తీసాడో అలానే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బావి కూడా మనకి నిజంగానే అలానే ఉంటుంది. ఇది ఒక చక్రం ఏదో తిప్పాలంటారు, నాకు కట్ట తెలీదు. సో దీని చరిత్ర ఇది ఫ్రెండ్స్. నిజంగా ఈ బావిలో నీళ్ళన్నీ తోడేశారంటే ఈ బావిలో నుంచి గుళ్ళో పోవచ్చు. ఈ రూట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా వస్తే ఈ ప్లేస్ విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి. నిజంగానే కొద్దిగా బాగుంటుంది. బట్ ఇప్పుడన్నీ నీళ్ళు వచ్చాయి కాబట్టి అంతగా అనిపించదు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి అటు మెట్లు కూడా ఉంటాయి, చూడండి ఒకసారి. మెట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అంటే లోపల మెట్లు ఉంటాయి అనమాట. నీళ్ళు రావడం వల్ల నేను లోపల పోలేను అనమాట. ఈ టెంపుల్ ఎంతమంది తెలుసు కామెంట్ చేస్తాను నాకు. అంటే అది మన మాసుడు విగ్రహము. అక్కడి నుంచి చూస్తే మనకి ఈ టెంపుల్ కనబడుతుంది అన్నమాట, గోపురం మాదిరిగా. ఏంటి గోపురం అనేసి ఎవరికి తెలియదు. బట్ మనం ఏంటంటే ఈ గోపురంకి వెళ్ళి చెప్తున్నాం లోపలికి వెళ్ళి. సో ఫైనల్లీ లోపలికి వెళ్తున్నాం. అసలు ఏంటి గోపురం స్పెషల్ ఏంటి సరౌండింగ్ వరకే చూపిస్తాను, అంటే లోపలికి వెళ్ళి చూడకూడదు అని చెప్తాం.
మనం స్టార్టింగ్ చూసేసరికి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. వావ్, బాగుంది. అలానే ఇక్కడ మనకి ఒక బావి ఉంది పురాతన కాలం నుంచి. ఈ బావి కూడా ఒక చిన్న బావి లాగా ఉంది, చాలా బాగుంది. సో అలా ఇలా సో ఇక్కడ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ దేవుడు మహాశివ. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. దేవుడా నా సబ్స్క్రైబర్లు బాగుండాలి, నా సబ్స్క్రైబర్లు కొత్త సబ్స్క్రైబర్ రావాలి, ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఏమో కోరుకోను వీరికి. నాకు ఎంతో కొంత మనీ వస్తే చాలు యూట్యూబ్ నుంచి. నేను ట్రావెలింగ్ చేస్తే దానికి ఫుడ్కి వస్తే చాలు, నాకేం అవసరం లేదు దేవుడా. ఫుడ్కి అలానే మొబైల్ ఛార్జింగ్కి వీటికి సరిపోయేంత కొంత వస్తే చాలు యూట్యూబ్ నుంచి, చాలు. ఇంకేం వద్దు దేవుడా నాకు. హరహర మహాదేవ్, శంభో శంకర. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ అవుట్పుట్ అనమాట ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి సిద్ధేశ్వర స్వామి వారి దేవాలయం అనమాట. ఎంత బాగుందో చూడండి. ఫైనల్ అవుట్పుట్ ఎంత, ఇంతవరకే తీయగలుగుతాను, లోపలికి వెళ్ళి తీయకూడదు. సో ఫైనల్లీ అవుట్పుట్. థ్యాంక్స్ ఫ్రెండ్స్. అలానే